హైదరాబాద్ను స్కిల్ హబ్గా మారుస్తాం. 2 నెలల్లో మరో 35,000 ఉద్యోగాలు. సీఎం రేవంత్. జాబ్స్ లేకనే కొందరు యువత డ్రగ్స్ కు బానిసైపోతున్నారు. స్టూడెంట్లకు స్కిల్ ట్రైనింగ్ సర్కార్ బాధ్యత. సరైన ఫ్యాకల్టీ లేకుంటే ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు రద్దు. త్వరలో పాలిటెక్నిక్ కాలేజీలను అప్గ్రేడ్ చేస్తామని వెల్లడి. బిఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రామ్ ప్రారంభం. ఇక్కడ స్కిల్ ప్రోగ్రామ్స్ అంటే వీళ్ళ దృష్టిలో నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళన్న ఒక స్కిల్ ఉన్నది. వీళ్ళన్న తిరుపతి రెడ్డికి ఒక స్కిల్ ఉన్నది, కొండల రెడ్డికి ఒక స్కిల్ ఉన్నది, రేవంత్ రెడ్డి గారికి ఒక స్కిల్ ఉన్నది. మరి ఇదే స్కిల్ నేర్పిస్తారో తెలియదు. అది అవును, రేవంత్ రెడ్డి గారు స్కిల్ అంటారు. ఏం స్కిల్ నేర్పుతాం అనేది చెప్తలేవు. మళ్ళా గదే వైండింగ్ వైర్లు, మోటార్లు పోతే మోటార్లకు వైండింగ్ వైర్లు, లేకపోతే ఫ్యాన్ ఎలక్ట్రీషియన్ వర్కులు, అల్లికలు, కుట్లు, ఇవేనా వాళ్ళ దృష్టిలో? అవే స్కిల్. ఇవి నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు. స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి వాటికి. స్కిల్ గది కాదు. మామూలుగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా మంది మన కేటీఆర్ కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఆయన ఇంతకుముందు ఐటీ శాఖ మంత్రిగా చేసిండు. ఐటీ ఉద్యోగస్తులు అనగానే అందరూ మన తెలంగాణలో అనుకుంటారు. ఇక్కడ 1000కి పైగా 2000కి పైగా ఐటీ ఇండస్ట్రీలు ఉన్నాయి. ఉద్యోగస్తులు అంతా నార్తోళ్ళు. 1000కి 70 మంది, 100కు 70 మంది, 100కు 70-80 మంది నార్తోళ్ళే. ఇక మరి దేనికి నువ్వు అక్కడ పెట్టి? మన పిల్లల జాబ్ చేసేటోళ్ళు కాదు. ఆ కోడింగ్ మన పిల్లలకు రాదు. ఆ జావానో C+ జావానో ఉంటాయి కొన్ని, అవి నేర్పించి దాంట్లో పెట్టియాలి మనలో. స్కిల్ అంటే గది. నువ్వు గ్రామాల్లో ఉన్న పిల్లలను మళ్ళీ గదే ఫ్యాన్లు తిప్పేది, గదే మోటార్లు, ఆ బ్యాచ్ ఒకటి ఉంటది. చదువుకోకుండా మొత్తమే ఆగమైన బ్యాచ్ కి అవి నేర్పి. 10th ఇంటర్మీడియట్ తోటి చదవకుండా వాడు ఆగం పడితే వాళ్ళు అట్లా అవి నేర్పి గ్రామాలలో చిన్న పని పెద్ద పని చేసుకొని బతుకుతాడు. కానీ నువ్వు డిగ్రీ పీజీలు చదివి ఉన్న 70-80 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళకు నువ్వు ఏ స్కిల్ నేర్పాలి? ప్రపంచంతో పోటీ పడే స్కిల్ నేర్పాలి. అప్పుడు నువ్వు విలువ నేర్పినట్టు. మరి అది ఇంతవరకు అయితే ఇక్కడ రాసుకురాలే. కాబట్టి ఈ ఐటీకి సంబంధించిన స్కిల్ను, కొత్త వంగడాలు తయారు చేయడానికి స్కిల్ను అది నేర్పు. అగ్రికల్చర్ అప్పుడు స్కిల్ యూనివర్సిటీకి కూడా నువ్వు అన్న స్కిల్ కూడా విలువ వస్తుంది. అప్పుడు నిన్ను మెచ్చుకుంటారు. ఎందుకంటే ఒక్కొక్కడు పీజీలు చేసిండు, డిగ్రీలు చేసిండు, బీఈడీలు చేసిండు. ఆ చదువులేమో ఇంత మాత్రం చదువులు. నువ్వు వేసే ఉద్యోగాలేమో అరకొర ఉద్యోగాలు. అవి అందరికీ రావు. స్కిల్ ఖచ్చితంగా నేర్పాలంటే ఐటీ స్కిల్ నేర్పండి.